ఏం లేదయ్యా, ఇక్కడ ఎవరు ఎలాంటి వారో తెలుసుకుంటే ముందుకు పోవడానికి బాగుంటుంది, వర్క్ లో పర్ఫెక్షన్ ఉంటుంది, పని ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ అందరూ మంచివాళ్లే సార్, ఒక్క కాదంబరి తప్ప. ఆవిడదో టైప్ సార్. టైప్ అంటే? టైప్ అంటే ఓ రకంగా శాడిస్ట్ అనుకోండి. మరి అలాంటి శాడిజానికి ఫన్ ఎలా ఇచ్చారు? ఈ పేరే నీకు పలకడం రానాడికి ఇవ్వలేదేంటి? ఆవిడ శాడిజం గీడిజం ఫటాఫంచలు అయిపోతుంది. నా పవర్ ఏంటో చూపిస్తా. అది మీ వల్ల కాదు సార్, ఆవిడికి ఎవరిని ఎక్కడ ఎలా పెట్టాలో బాగా తెలుసు. నా గురించి మీకు తెలియదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. చెప్పాను కదా నా పవర్ ఏంటో చూపిస్తానని. అంతేలే సార్, జేమ్స్ బాండ్ రోజులు పోయాయి, జేమ్స్ పాండు రోజులు వచ్చాయి. రెచ్చిపండి సార్. దానికి మీ కోఆపరేషన్ కావాలి. సారీ సార్, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి. ఏంటి భయపడుతున్నారా? అయితే ఓకే, నేనొక్కడే ప్రతీకారం తీర్చుకుంటాను. అంటే ఆల్రెడీ మేడం చేతిలో దెబ్బతిన్నారన్నమాట. మరి ప్రతీకారం తీర్చుకుంటానన్నారు? లేదు, గుణపాఠం అనబోయి ప్రతీకారం అన్నాను. సరే నేను వస్తాను. ఏడే ఈ సత్తిగాడు? ఇప్పుడు ఆ సత్యబాబుతో ఏం పనే? ఏహే, ఆ సత్తిగాడు కాదు, టైలర్ సత్తిగాడు. డ్రెస్సులు 15 రోజుల క్రితం ఇచ్చా, అదిగో వస్తున్నా ఇదిగో వస్తున్నా అంటాడు, రాడు. ఈ టైలర్స్ అంతా ఇంతే. సారీ చెల్లి, కొంచెం లేట్ అయింది. మొన్నటి వరకు దీపాలు అడవాడు కదా. ఏ, నేను దీపావళి చేసుకోవద్దని చెప్పానా? చూడు సత్తి, ఇంకోసారి ఇలా లేట్ చేస్తే మాత్రం నేను నీకు ఇవ్వను. అంత మాట అనొద్దమ్మా, మా కస్టమర్ లో నువ్వే అడిగినంత ఇచ్చేది. ఇస్తుందిరా, దీని సొమ్మైతేగా. చెప్పు. ఏంటే వీడు ఇంత బరి తెగించాడు? నాకు అదే అర్థం కావట్లేదు, వీడికి ఇంత డేర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటే ఇందాక నుంచి చూస్తున్నా, గోడ మీద అంకిలేస్తున్నావు? ఏం లేదు, నువ్వు చేస్తున్న తప్పుల్ని లెక్క పెడుతున్నాను. 100 దాకా అయితే అవన్నీ అప్పుడు చెప్తాగా. ఏంటే నువ్వు చెప్పేది బోడి? నేనే రాసా 100 అనుకో. ఏం చేస్తావే? కమాన్ టెల్ మీ అయితే. ఏంటి డిఎస్పీ, రాత్రి కొట్టింది ఇంకా దిగలేదా? అసలు విషయం మాట్లాడండి, చెప్పండి. డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఒళ్ళు మండిపోతుంది. ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. చెప్పు, ఎప్పుడు ఎప్పుడు డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. కమాన్ కమాన్ చెప్పండి, నా డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. అరే ప్రమోద్, తిరుపతిలో టిఫిన్ చేసి చాలా రోజులు అవుతుందిరా. ఎటు ఫస్ట్ అవర్ ఖాళీయేగా? లేదురా, టిఫిన్ ఇక్కడే చేసి రిచ్ గా లంచ్కి వెళ్దాం. కాదురా, ఫస్ట్ షో సినిమాకి వెళ్ళి అక్కడే డిన్నర్ చేద్దాంరా. ఇది కరెక్ట్. ఏంటి నా డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా మీలో మీరు మాట్లాడుకుంటారేంటి? ఏంటి ఏంటి అది కాదు డిఎస్పీ, అసలు విషయం ఏంటంటే ఏంటి? ఏంట్రా చెప్పేది? పెద్ద పెద్ద హీరోల బెదిరిస్తే బెదిరిపోతాం అనుకున్నావా? తోలు తీస్తారే. అబ్బా తోలుతారా గారు, ముందు ముసుగుదేవా బాబు, ఊపి రావట్లేదు. ముందు ప్లేట్ తెప్పించి అందరికి టిఫిన్ పెట్టించండి. అలాగే కాని గిన్నెలు కడిగే అమరావతి రాలేదండి, అందుకే ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి. మీరు ప్లేట్లు కడుక్కుని వస్తే పెట్టేస్తాను. అది మీ ఒక్కరికే. వాట్ ఆర్ యు టాకింగ్? నేను ప్లేట్లు కడుక్కోవాలా? నేనేమన్నా పని చేసే వాళ్ళ కనిపిస్తున్నానా? మీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. బీ కేర్ఫుల్. అయ్యో, అంత దూరం ఎందుకులేండి, మనం ఒకటి. ఒక్కసారి లోపలికి రండి. ఏంటో చెప్పండి, ఏదో మాట్లాడాలని పిలిచారు. ఎంత? 2 నిమిషాలు కాలాలి కదా. కాలాలా? కాలం ఏంటి? చూస్తారుగా. కాలే ఉంటుంది. కారణం అంటుంది. ఫెనమా? అవును, ఫెనానికి నాకు సంబంధం ఏంటి? ఓహో, ఫెనం మీద దోశలు ఆమ్లెట్లు వేస్తారు కదా, మన కోసం ఏదో స్పెషల్ చేసినట్టుంది.